డేవిడ్ రాజ్ కుమార్ అన్న బల వర్తమానం అందిస్తారు. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. కొంచెం తగ్గించు. రైట్. దేవుని వాక్యంలోంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మొదటి నుంచి 13 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైయుడిని వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధిలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడలే కాని సంతోషముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలవారికి అది నీతి అయిన సమాధానకరమైన ఫలమిచ్చు. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. మరియు కుంటి కాలు బెణుగక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. చిన్న ప్రార్థన చేస్తున్నా. మహోన్నతమైన సర్వశక్తి గల తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల ముందు సాగిలపడుతున్నాం. భూమి ఆకాశాలని సృష్టించిన దేవుడు మాత్రమే కాక నా జీవితంలో కూడా నూతన సృష్టిని జరిగించిన దేవుడు. మీ మాట ప్రకారంగా మాట తప్పని దేవుడు కాబట్టే నేను ఈ రోజున ఇక్కడ నించుండడానికి సాధ్యపడింది తండ్రి. మీ ప్రియకుమారులో నాకు అనుగ్రహించిన రక్షణ బట్టి ఆ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎన్నోసార్లు పడిపోయినప్పటికీ తిరిగి లేపిన దేవుడు, కృంగిన వారిని లేవనెత్తిన వాడు, రాజాదిరాజు ప్రభువులు ప్రభువుగా రానేవాడు, ఈ భూమి మీద మీ రాజ్యాన్ని స్థాపించే దేవుడు, సమస్త విశ్వానికి అధిపతి. అందరిని బట్టి మీకు నా స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాయన. ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించడానికి కావలసిన మీ కృప దయచేయండి. ఆత్మదేవుని యొక్క అధికారం, అభిషేకం, ఆ స్వాతంత్రం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా జీవితాల్లో మీరు ఏమైతే ఉద్దేశిస్తున్నారో ఆ ఉద్దేశాలని మాకు తెలియపరచమని ప్రార్థన చేసుకుంటూ
మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ అధికారం కిందకు వస్తూ, మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ సంవత్సరం మనం శ్రమలు అనేటువంటి అంశాన్ని పెట్టుకున్నాం. ఇప్పటికే ఎన్నో సార్లు దాని గురించి మాట్లాడాం. మన అంశం పైన కూడా అక్కడ ఒక సిలువ గుర్తుంటుంది. సిలువ శ్రమలకు సాదృశ్యం. ఎవరి శ్రమలకి? యేసు ప్రభు మన కోసం జరిగించిన ఆ సిలువ కార్యం. సిలువ అనగానే మనకి శ్రమ, దుఃఖం, బాధ, హింస అవన్నీ మనకి జ్ఞాపకం వస్తాయి. అయితే చాలాసార్లు మనకు వచ్చేటువంటి ఒక అనుమానం ఏంటంటే, మనల్ని తొందర పెట్టేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, విశ్వాసులు ఎందుకు శ్రమ పడతారు? శ్రమలు విశ్వాసులకే ఎందుకు వస్తాయి? విశ్వాసులు కాని వాళ్ళకి అంత ఎక్కువ శ్రమలు రావు. అన్యాయంగా జీవించే వాళ్ళందరూ అన్యాయంగానే జీవిస్తున్నారు. వాళ్ళకి శ్రమలు పెద్దగా కనిపించట్లేదు. డబ్బు సంపాదిస్తున్నారు అన్యాయ మార్గంలో, అయినా కూడా వాళ్ళకి పెద్దగా శ్రమలు కనిపించవు. 73వ కీర్తన చూడండి. 73వ కీర్తన. అక్కడ దావీదుకు కూడా ఇదే అనుమానం వచ్చింది. ఆయన ఏమన్నాడో చూద్దాం. 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. కొంచెం కిందకొద్దాం. 13వ వచనం. నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటించుతని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమునకు మోసపుచ్చిన వాడనగుదును. దావీదు కూడా ఎలాంటి ప్రశ్నే వచ్చింది. వాళ్ళందరూ బాగున్నారు, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, నేనెందుకు మంచిగా ఉండాలి? నేనెందుకు నా చేతులు శుభ్రం చేసుకుని ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద చనిపోయినప్పుడు లోక పాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. మనందరికీ బదులుగా లోక పాపమంతా ఆయన మీద పడింది. ఆ పాపపు శిక్ష ఆయన మీద పడింది. ఆయన సిలువ మీద మరణించినప్పుడు లోక పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు. అయితే ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో దాన్ని నమ్మి ఆయన మరణం పొంది తన కోసం తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఆ క్షమాపణ, రక్షణ దొరుకుతాయి. మన శిక్ష ఆయన పొందినప్పుడు మళ్ళీ మనకెందుకు శిక్ష కలగాలి? శిలువ మీద ఆయన మనందరి శిక్ష పొందాడు. అయితే నేను మళ్ళీ ఎందుకు శిక్ష అనుభవించాలి ఈ లోకంలో? ఇది పెద్ద ప్రశ్న. విశ్వాసులకు శిక్షలు ఎందుకు పడతాయి? విశ్వాసులు ఎందుకు శిక్ష అనుభవిస్తారు? శిలువ మీద ప్రభు అనుభవించేశాడు కదా. ఈ ప్రశ్నకి ఇక్కడ మనం 12వ అధ్యాయంలో జవాబులు చూస్తాం. చాలా చోట్ల ఆ జవాబు ఇవ్వబడింది. అయితే 12వ అధ్యాయంలో మనం ఆ శిక్షలు అనేవి ఏంటి, దానికి ఇక్కడ ఇవ్వబడినటువంటి వివరణ ఏంటో కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక మాట వాడారు ప్రభు. 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
శిక్ష అనే మాట ఇక్కడ వాడబడింది. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. కుమార్తెను కూడా, కుమారుడు అంటే కుమారుడు, కుమార్తెను కూడా. ఎందుకు అక్కడ వాడిన మాట ఏంటంటే, ఈ శిక్ష అనే దానికి డిసిప్లిన్ అని వాడారు, క్రమశిక్షణ. తెలుగు బైబిల్లో శిక్ష అనుంది. ఒరిజినల్ గా గ్రీకు పదం వాడిన పదానికి పైడియా అన్నారు. పైడియా అనే ఆ మాటలోంచే మనకి పీడియాట్రిక్స్, పిడాగజీ అనేటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ మాటలు కూడా వస్తాయి. పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల వైద్యం. ఈ పైడియా అంటే చిన్న పిల్లలని ట్రైనింగ్ ఇవ్వడం, చిన్న పిల్లలకి ఇచ్చేటువంటి ట్రైనింగ్, వాళ్ళకి ఇచ్చే శిక్షణ. చిన్నపిల్లలు తప్పు చేస్తే, చిన్నపిల్లలు తప్పు చేయకుండా తల్లిదండ్రులు ఏ విధంగా శిక్షణ ఇస్తారో ఆ అర్థం వచ్చేటట్లుగా వాడబడింది. ఆ అర్థాన్ని మనం ఇక్కడ చూస్తాం. చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు బెత్తం వాడతారు కదా. బెత్తం వాడతారు. ఎందుకు వాడతారు? బెత్తంతో ఒక దెబ్బ కొడితే నొప్పి వస్తుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి శిక్ష పడుతుంది, దానికి పర్యవసానాలు ఉంటాయి, అది నొప్పి కలుగజేస్తుంది అని తెలియడానికి తల్లిదండ్రులు అలాగా వాళ్ళకి తప్పు చేసినప్పుడు బెత్తాన్ని వాడతారు, లేకపోతే చెయ్యి వాడతారు. చెయ్యి వాడకూడదు. మనకి ఎన్నోసార్లు చెప్పాను కూడా, అది చిన్న బెత్తం. వయసును బట్టి 12 సంవత్సరాల దాకా బెత్తాన్ని వాడొచ్చు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. 12 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కొట్టకూడదు, వాళ్ళతో మంచిగా మాట్లాడాల్సిందే. ఈ సత్యాన్ని కూడా మనం కొన్నిసార్లు విన్నాం. అయితే బెత్తం అనేది చిన్న పిల్లలకి మనం వాళ్ళకి భయం కలుగజేయడానికి, వాళ్ళకి నొప్పి కలుగజేయడానికి వాడతాం. ఆ నొప్పి పాపం చేసినప్పుడు నొప్పి కలుగుతుంది, పాపానికి పర్యవసానాలు ఉంటాయని చెప్పడానికి ఆ విధంగా వాళ్ళని శిక్షిస్తాం. అయితే ఇక్కడ మనకి ఒకటి అర్థం కావాలి. దేవుడు ఈ మాటను ఎందుకు వాడాడు? చూడండి, అక్కడ ఏముందో. తాను స్వీకరించు, 6వ వచనం చివరి భాగంలో, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు, కుమార్తెలతో సంభాషించినట్లు, దేవుడు ఒక తండ్రిగా, మనం ఆయన పిల్లలంగా ఆయన చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నేను మీ తండ్రిని, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలి. ఈ క్రమశిక్షణ 2 రకాలుగా ఉంటుంది. తప్పు చేసిన తర్వాత దండించడం ఉంటుంది, తప్పులు చెయ్యకుండా బెదిరించడం ఉంటుంది. అంటే ప్రివెన్షన్, అట్ ద సేమ్ టైం దండన కూడా ఉంటాయి. అంటే తప్పు చేస్తే దెబ్బలు పడతాయని మనం చాలాసార్లు చెప్తాం చిన్నపిల్లలకి, 12 సంవత్సరాల తర్వాత కింద వాళ్ళకి. తర్వాత వాళ్ళు తప్పులు చెయ్యకుండా కూడా కొన్ని శిక్షలు ఉంటాయి, కొన్ని ఏర్పాట్లు మనం చేస్తాం. అక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు అంటాం కదా. చిన్నపిల్లల్ని మనం చాలాసార్లు వాళ్ళని కొన్ని చేయకుండా ఆపుతాం. ఈ 2 కూడా ఈ మాటలో ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగటివ్. అంటే దండన ఉంది, హెచ్చరిక కూడా ఉంది. ఆ మాటలో ఆ 2 ఉంటాయి. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటి, దేవుడు ఈ శిక్ష అని వాడినప్పుడు తీర్పు గురించి చెప్పట్లేదు. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క న్యాయమైన తీర్పు వల్ల వచ్చేటువంటి శిక్ష వేరు, దేవుడు తన రక్షణ పొందిన వారిని క్రమశిక్షణ కోసం ఇచ్చేటువంటి శిక్ష వేరు. పరిశుద్ధ పరచడానికి ఇచ్చే శిక్ష వేరు. రక్షణలో మనకు తప్పించుకున్న శిక్ష గురించి మాట్లాడతాం. పాపం వల్ల వచ్చే శిక్ష అది ఒక్కసారి అయిపోయింది. దేవుడిచ్చేటువంటి, విశ్వాసులకి దేవుడిచ్చే శిక్ష పాపాని కోసం కాదు. దేవుడు పాపాన్ని విశ్వాసుల జీవితంలో శిక్షించడు. ఇది మనకు అర్థం కావాలి. దేవుడు
ఒక విశ్వాస జీవితంలో పాపానికి శిక్ష వెయ్యడు. అయితే మనకొచ్చే శిక్షలు ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఒక విశ్వాసికి వచ్చేటువంటి ప్రతి శిక్ష పరిశుద్ధపరచబడ్డానికి, అతడు పరిశుద్ధతలో పాలు పొందడానికి. చూడు అక్కడే ఉంది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందడానికి ఆయన శిక్షిస్తున్నాడు అనే మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ శిక్ష అనేది జుడిషియల్ సెన్స్, అంటే మనం కోర్టులో వాడతామే, ఇతనికి ఈ పాపం చేసినందుకు శిక్ష పడింది అనే జుడిషియల్ సెన్స్ లో దేవుడు వాడలేదు. ఇది పరిశుద్ధపరచబడ్డానికి దేవుడు తన ఒక చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా తప్పు చేసినప్పుడు శిక్షిస్తారో, మళ్ళీ ఆ తప్పు చేయకుండా, మళ్ళీ అటువైపు వెళ్లకుండా, అలాంటి ఉద్దేశంతో చెప్తున్నాడు. మనం రక్షణ పొందక ముందు మన శిక్ష యావత్తు దేవుడు యేసు ప్రభు మీద ఉంచాడు అనే సత్యం మనకి తెలియపరుస్తాడు. యేసు ప్రభు వారి మీద మన శిక్షనంతా ఉంచాడు. ఆ శిక్షను మనం ఆ సత్యాన్ని మనం అంగీకరించకపోతే మన పాప శిక్ష మన మీదే ఉంటుంది. నువ్వు దాన్ని అంగీకరించాలి. ఆ సత్యాన్ని అనుభవించాలంటే నా పాపాన్ని యేసు ప్రభు వారి మీద దేవుడు మోపాడనే సత్యం మనం అంగీకరించాలి. లేకపోతే మన పాపపు శిక్ష మనమే అనుభవించాల్సి ఉంటుంది. యేసు ప్రభు వారి మీద దేవుడు మనందరి శిక్షను వేసినప్పుడు అప్పుడు ఆయన ఒక న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతిగా మనం చూడాలి. అయితే విశ్వాసుల మీద దేవుడు శిక్ష వేసినప్పుడు ఆయన తండ్రి, ఆయన తండ్రిగా మనం చూడాలి. మన శిక్ష యేసు ప్రభు వారి మీద వేసినప్పుడు న్యాయాధిపతి ఆయన. అయితే వ్యక్తులంగా మనం పాపం చేసినప్పుడు మనకొచ్చే శిక్షలు అది తండ్రిగా ఆయన ఇచ్చేటువంటి క్రమశిక్షణగా మనం చూడాలి. సో ఈ క్లారిఫికేషన్ తోటి ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు మనకి క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు, దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు 4 కారణాలు ఉంటాయి. 4 కారణాలు. మొదటి కారణం ఏంటంటే మనం చేసిన తప్పుకి శిక్ష. మనం చేసినటువంటి తప్పుకి దానికి ఆయన ఇచ్చేటువంటి పర్యవసానం, మన పాపానికి పర్యవసానంగా మనం శిక్ష అనుభవిస్తాం. మనం అందరం కూడా దాని విషయంలో మనకి తెలుసు. మనం చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు ఏయ్ చేద్దు అంటాం, చేస్తాడు, మళ్ళీ ఇంకోసారి చెప్తాం. సో మళ్ళీ చేస్తుంటే ఒక దెబ్బ కొడతాం, అదే చెవి మేలేస్తాం, లేకపోతే ఆ రోజు అన్నం పెట్టాం, కొంచెం పెద్దవాళ్ళు అయితే 10 సంవత్సరాల ప్రాంతం, లేకపోతే గోడ కూర్చేయమంటాం, లేకపోతే ఇలాంటి శిక్షలు పడతా ఉంటాయి కదా. సో ఆ విధంగా శిక్షలు పడతా ఉంటాయి చిన్నపిల్లలకి. విశ్వాసాలకు కూడా కొన్నిసార్లు అలాగే వస్తుంది. ఒక జ్వరం వస్తుంది, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక ఎగ్జామినేషన్ లో ఫెయిల్యూర్ వస్తుంది, ఏదో మనకు ఒక నష్టం జరుగుతుంది, భార్యాభర్తలతో ఏదో గొడవ వస్తుంది కొన్నిసార్లు. ఇలాంటివి జరిగినప్పుడు మనకి రావాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎందుకు వచ్చింది? నేను యేసు ప్రభు బిడ్డని, నేను ప్రభువుని నమ్ముకున్న వాడిని, ఎందుకు వచ్చింది నాకు? నేను సరి చేసుకోవాల్సినది ఏమైనా ఉందా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? ఈ శిక్ష ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? నేను ఎక్కడైనా సరి చేసుకోవాలా? దేవునికి వ్యతిరేకంగా ఎక్కడికైనా వెళ్ళానా? దేవునితో ఏమన్నా నేను దేవుడు చెప్పిన మాటని వినలేదా? ఆ విధంగా మన యొక్క శిక్షను మనం చూడవలసిన కోణం అలా ఉండాలి. ఆ విధంగా మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలి. ప్రేమ గల తండ్రిగా ఆయనను సరి చేసుకోమని వార్నింగ్ ఇస్తున్నాడా అని జాగ్రత్త పడాలి. దేవుని వాక్యంలో అలాగా పాపానికి శిక్ష పడినటువంటి ఒక విశ్వాసి మనకు తెలుసు. ఆయన పేరు దావీదు.
దావీదుని దేవుడు చిన్నప్పుడే రాజుగా అభిషేకించాడు. ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిన తర్వాత రాజుగా దేవుడు ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ మధ్యలో ఎన్నో విషయాలు నేర్పించాడు. దేవుని కోసం ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. అద్భుతమైన వ్యక్తి. దేవుని కోసం యుద్ధాలు జరిగించాడు. దేవుణ్ణి ఎంతో మెప్పించాడు. తన యొక్క విశ్వాసం ద్వారా దేవుడు తన్ని సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత దావీదు దేవుణ్ణి ఎంతో గొప్పగా ఆరాధించాడు. దేవుడు తన ఎంత గొర్రెలు కాసుకునే వాడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టావు ప్రభు అని దేవుణ్ణి ఎన్నో కీర్తనలు దేవుడు ఆయన ద్వారా రాయించాడు. సో ఎన్నో ఆరాధన కీర్తనలు దావీదు రాశాడు. అలాంటి దావీదు ఒకసారి పాపంలో పడిపోయాడు. అమ్మోనీయులతో యుద్ధం చేస్తున్నారు. ఇశ్రాయేలీలు అమ్మోనీయులతో యుద్ధం చేస్తా ఉంటే ఆయన యుద్ధానికి వెళ్ళలేదు. సైన్యాధికారులను పంపించాడు. ఆయన సాయంకాలం 5, 6, 7 గంటల ప్రాంతంలో నిద్రపోతా లేచాడు. లేచి అప్పుడప్పుడు కొంచెం చీకటి పడతా ఉంది. ఆ పైన మేడగది చాలా ఎత్తుగా ఉంది. పైన మేడగది మీద తిరుగుతున్నాడు. కింద ఒక ఆమె స్నానం చేస్తుంది. కింద వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక ఆవిడ స్నానం చేస్తా ఉంది. యవనస్తురాలు. చూశాడు, పాపం చేశాడు, కావాలనుకున్నాడు, పిలిపించుకున్నాడు, ఆమెతో శయనించాడు, పాపం చేశాడు, పడిపోయాడు. కొంతకాలం అయింది. ఆమె గర్భవతి అయింది అని తెలిసింది. ఆమె గర్భవతి అయింది కాబట్టి తన పాపం కనబడకుండా కప్పేసుకుందామని ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ఆమె యొక్క భర్త, అతని పేరు ఊరియా దగ్గరికి అతని మీదకి తోసేద్దామని ప్రయత్నం చేశాడు. కుదరలే. అందుకని ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి సైన్యాధికారికి పంపించాడు. అతనితోనే, నేను వ్యక్తిని తోటి ఒక లెటర్ పంపిస్తున్నాను, జాగ్రత్తగా చదువు, ఇతన్ని ఎక్కడైతే యుద్ధం బాగా మంచిగా జరుగుతూ ఉంటుందో అక్కడ పెట్టు, శత్రువులు బాణాలు వేసి దగ్గర పెట్టు, ఎందుకంటే అతను చచ్చిపోవాలి అని చెప్పి ఒక ఉత్తరం రాసి పంపించాడు. యోవాబు అనేటువంటి ఆ సైనికాధికారి ఆ విధంగానే చేశాడు. యుద్ధంలో చచ్చిపోయాడు. ఊరియా చచ్చిపోయాడు. చచ్చిపోతే అబ్బా అయిపోయింది ఆయన చచ్చిపోయాడు అనుకున్నాడు. ఎందుకు చచ్చిపోయాడు అనుకున్నాడు? కారణం ఏంటి తెలుసిన? ఇశ్రాయేలీల్లో పెళ్లి కాని తన భార్య కానిటువంటి స్త్రీతోటి వ్యభిచారం చేస్తే రాళ్లతో కూడా చంపేస్తారు. అలాంటి ఆజ్ఞ ఉంది. దాని నుండి తప్పించుకోవడానికి వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు, నరహత్య చేశాడు. తను డైరెక్ట్ గా చేసినా ఇండైరెక్ట్ గా చేసినా నరహత్య కూడా చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు 11వ అధ్యాయం. ఆ 27వ వచనం చివరి మాట. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుడు చాలా బాధపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. ఎందుకంటే తన కుమారుడు తన కోసం ఎన్నో కార్యాలు చేసిన వాడు, ఎంతో నీతిగా జీవించిన వాడు, శత్రువును కూడా క్షమించిన వాడు, అలాంటి వ్యక్తి పాపం చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించాడు. తన స్వంత ఇష్టం కోసం దేవుని మీద తిరుగుబాటు చేశాడు. చాలా కోపం వచ్చింది, చాలా దుఃఖపడ్డాడు. వెంటనే దేవుని యొక్క న్యాయం, దేవుడు తనని ఏ విధంగానైనా పాపం నుంచి బయటికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. ఆ పాపపు శిక్ష, పాపం యొక్క శిక్ష అనుభవించి తన తప్పు తను తెలుసుకునేట్లుగా చేయాలనుకున్నాడు దేవుడు. అంతే, ఆ శిక్షా కార్యక్రమం ప్రారంభమైపోయింది. 1 సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరంలో దావీదు
ఈ పాపం గురించి పట్టించుకోలేదు. దేవుడు 1 సంవత్సరం టైం ఇచ్చాడు. కనీసం తన వైపు తిరిగి పాపం చేశాను ప్రభు అని అడుగుతాడేమో అని దేవుడు టైం ఇచ్చాడు. కానీ దావీదు ఏమీ దాని గురించి పట్టించుకోలేదు. మధ్య మధ్యలో బాధపడుతున్నాడు. అరే చేశాను అయినా పర్లేదులే, అంతా అయిపోయింది కదా, ఎవరికి తెలియదు కదా అనుకున్నాడు. తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయిని తను పెళ్లి చేసుకున్నాడు. విధవరాలు అయిపోయింది కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. అందరూ అనుకున్నారు, అబ్బా రాజుగారు ఎంత మంచోడు, ఎంత మంచివాడు, ఒక విధవరాల్ని తన భార్యగా చేసుకున్నాడు అని అనుకుంటున్నారు అందరూ. ఎవరికి తెలియదు. అతనికి మాత్రం అర్థమైంది, అతనికి మాత్రమే తెలుసు రాజుగారు ఎంత దయార్థ హృదయుడు, విధవరాలి పట్ల ఎంత కనికరం చూపించేవాడు అనుకున్నారు. ఎవరికి తను పాపం కప్పిపుచ్చలేడు, దేవుడు చూస్తున్నాడు. సో దేవుడు తన పాపాన్ని తనకు చూపించాలని ఇష్టపడ్డాడు. ఒక విశ్వాసి తన పాపాన్ని కప్పేసుకుని దేవుని దగ్గర దాన్ని ఒప్పుకోకుండా నాటకాలు వేస్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. పాపానికి తప్పకుండా పర్యవసానాలు ఉంటాయి అనేటువంటి సత్యం అతనికి అర్థం కావాలని అనుకున్నాడు. ఆ తర్వాత చూడండి ఏమైందో. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఏమవుద్ది, ఆమె బిడ్డను ప్రసవించిన తర్వాత ఒక 2-3 నెలలు అయిపోయినాయి. చాలా చక్కటి బిడ్డ, బ్రహ్మాండంగా మంచిగా ఉన్నాడు, బాగున్నాడు. ఆ 12వ అధ్యాయం చూడండి. కావున యెహోవా నాతానుని దావీదు నొద్దకు పంపాను, అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు అని ఒక పెద్ద స్టోరీ చెప్పి ఆ పాపం చేసినోడు నువ్వే అని అందరి ముందు బట్టబయలు చేశాడు. నువ్వు పాపం చేశావు. చివరిలో చూద్దాం 13వ వచనం. నేను పాపము చేస్తున్న దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. చెప్పాడు దావీదుతోటి, నీ బిడ్డ చచ్చిపోతాడు. నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదని, కానీ దేవునికి తెలుసు. నువ్వేం చేశావో దేవుడు చూశాడు. దేవునికి చాలా బాధ కలిగింది. కాబట్టి నువ్వు చేసిన పాపం వల్ల పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. అంత మాత్రమే కాదు, ఇంకా పైన ఇంకో మాట కూడా ఉంది. 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్యుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లుగా తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంట్లో యుద్ధాలుంటాయి. నువ్వు నాకు తెలియకుండా నన్ను అడగకుండా, నన్ను లక్ష్యము చేయక, నా మాట లక్ష్యం చేయక హిత్యుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లుగా తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధాలుంటాయి. ఇంగ్లీష్ బైబిల్లో నీ ఇంట్లో ఒక కత్తి పెడుతున్నాను అన్నాడు. యూ విల్ హ్యావ్ ఎ స్వోర్డ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ ఇంట్లో ఒక కత్తి ఉంటుంది. పర్యవసానాలు ఉంటాయి పాపానికి. దేవుడు పాపాన్ని క్షమించాడు. దావీదు ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అన్నాడు. పాపాన్ని క్షమించాడు. అయితే పాపానికి పర్యవసానాలు మాత్రం దావీదే భరించాలి. ఇదే ఎందుకు శిక్ష వేస్తాడు దేవుడు అనంటే, దావీదు ఆ పాపం నుంచి బయటికి రావాలి, పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకోవాలి. అలాంటి పాపం మళ్ళీ చేయకూడదు. దావీదు ఇలాంటి పాపం మళ్ళీ తన జీవితంలో ఎప్పుడు చేయలేదు. ఆయనకి అప్పటికే 3 భార్యలు ఉన్నారు, ఈమె 4వ భార్య. మళ్ళీ జీవితంలో అలాంటి పాపం మళ్ళీ చేయలేదు. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, పాపానికి పర్యవసానాలు ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఆ బిడ్డ చచ్చిపోకుండా ముందు పెద్ద జబ్బు చేసింది. జబ్బు చేసినప్పుడు దావీదు చాలా ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఎందుకుంటాం మనం? ఉపవాసం ఉంటే దేవుడు చెయ్యి మెలిపెట్టి నా ప్రార్థన ఆలకించు అని చెప్తామా? దానికి కాదు ఉపవాసం. చాలా మంది అరే నాకు జవాబు రావట్లేదు, ఉపవాసం ఉంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడేమో, ఉపవాసం
దేవుని చెయ్యి మెలిపెట్టి మన యొక్క ఆశలు తీర్చుకోవడానికి కాదు, మన యొక్క విన్నపాలు దేవుడు తప్పకుండా వినేటట్లు చేసుకోవడం కాదు. ఉపవాసం ఎందుకుంటామంటే దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటాం. అందుకే ఉపవాసం. యథార్థంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, కానీ ఇక్కడ దేవుడు చెప్పినటువంటి శిక్షను తప్పించుకోవడానికి దావీదు ఉపవాసం ఉన్నాడు. చూడండి 16వ వచనం. ఊరియా భార్య దావీదు కనిన బిడ్డను మొత్తినందున 12:16 అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా 7 రోజులు అలాగే ఉపవాసం ఉన్నాడు. ఏమీ తినలేదు, ఆహారం ముట్టుకోలేదు, నీరసించిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. చచ్చిపోయింది అమ్మాయి, బేబీ. దావీదుకి అర్థమైంది దేవుని యొక్క పనిష్మెంట్ అంటే ఏంటో. ఆ తర్వాత దావీదు ఇంకా అనేకమైన యుద్ధాల గుండా వెళ్ళాడు. తన సొంత కుమారుడు అబ్షాలోము అనేటువంటి కుమారుడు చాలా అందగాడు, నడినెత్తి నుంచి అరికాల వరకు ఒక్క లోపం కూడా లేనివాడు, అంత అద్భుతమైన అందం కలిగిన వాడు. ఆ అబ్షాలోము అంటే దావీదుకి చాలా ఇష్టం. అలాంటి అబ్షాలోము తనకి వ్యతిరేకంగా, తన సింహాసనాన్ని అధిష్ఠించడానికి వ్యతిరేకంగా పోరాడాడు, తిరుగుబాటు చేశాడు. కొంతమంది ఏర్పాటు చేసుకుని సైనిక తిరుగుబాటు చేశాడు. దావీదు సింహాసనం వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది సైనికులు దావీదుకి పక్షంగా సహాయం చేసి అబ్షాలోముని చంపేస్తారు. అబ్షాలోముతో యుద్ధం చేస్తారు. అబ్షాలోము చచ్చిపోతాడు. దేవుడు చెప్పినట్లుగా ఆయన కుటుంబంలో అప్పటి నుంచి ఆ యుద్ధాలు ఆ విధంగా కొనసాగినాయి. దావీదుకి ఆ పాఠం చాలా చాలా కఠినమైనటువంటి పాఠంగా నేర్చుకున్నాడు. తర్వాత దావీదు దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ పాపాన్ని ఒప్పుకునేటప్పుడు 51వ దావీదు కీర్తన రాశాడు. చూడండి ఒకసారి దావీదుకి 51వ దావీదు కీర్తన, 51వ దావీదు కీర్తన. ఆ దావీదు కీర్తనలో ఆ ముందు పైన హెడ్డింగ్ కూడా చూడండి. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు అతడు పశ్చాత్తాపడుతూ రాసినటువంటి కీర్తన. అక్కడ రాశాడు చూడండి, 4వ, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. దావీదుకి అర్థమైంది, ప్రభువా నీ ముందే నేనెవ్వరు లేదనుకున్నాను, ఎవరు చూడలేదనుకున్నాను, కానీ నీ ముందే పాపం చేశాను, నువ్వు చూస్తానే ఉన్నావు నేను ఈ పాపం చేసినప్పుడు. తర్వాత మరి 8వ వచనం చూడండి, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అంటే అర్థమేంటి? ఈ సంవత్సర కాలంలో తను సంతోషించినటువంటి దినాలు తక్కువ, ఉత్సాహం సంతోషం పోయినాయి. తను పాపం చేసిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఒక విశ్వాసి పాపం చేస్తే ఆ పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందకుండా ఉంటే లోపల ఉండేటువంటి ఆనందం సంతోషం మొత్తం పోద్ది. ఒక విశ్వాస జీవితంలో ఎంత సంతోషం ఎంత ఆనందం ఉంటుందో లోపల, అయితే పాపం చేసిన తర్వాత ఆ ఆనందం సంతోషం పోతాయి. ఇక్కడ చూశాడు దావీదు అంటున్నాడు, ఉత్సాహ సంతోషాలు మళ్ళీ నాకు వినిపించు అని అంటున్నాడు. 2వ మాట, నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఎముకల్లో కూడా అతనికి ఏదో రోగం వచ్చింది. సాధారణంగా పాపం చేసిన తర్వాత దేవుడిచ్చేటువంటి అంటే ప్రతిసారి ఎముకల్లో నొప్పి వస్తే పాపం అని చెప్పము, కానీ చాలాసార్లు దావీదు ఈ మాట రాస్తాడు, నా ఎముకల్లో ఆ బాధ ఉంది అని రాస్తాడు. అంటే అర్థం ఏంటంటే మన బాడీని దేవుడు టచ్ చేస్తాడు, మనకి అర్థమయ్యేటట్లుగా మనం దేంతో అయితే పాపం చేస్తామో అది అర్థం కావాలని దేవుడు కొన్నిసార్లు మనల్ని అలాంటి కష్టంలోనికి తీసుకెళ్తాడు. ఇక్కడ నా ఎముకలు విరిచావు నువ్వు అంటాడు. 51వ దావీదు కీర్తనలో ఆ మాటలు మనం చూస్తాం. ఇంకా 12వ వచనంలో చూడండి, రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఆనందం పోయింది,
నాకు రక్షణానందం మళ్ళీ పుట్టించు అంటున్నాడు. 14వ వచనం, పాపులు నీ తట్టు తిరుగుదురు, ఆ రక్తాపరాధము నుండి నన్ను విడిపింపము. ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంది తనకి, ఆ గిల్ట్ ఫీలింగ్ నుంచి నన్ను విడిపించు అన్నాడు. తర్వాత 15వ వచనం, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులు తెరువుము. దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు. పాపం లోపల పెట్టుకుని ఆరాధించలేరు. వస్తారు వెళ్తారు అంతే. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేస్తే ఆరాధించడం సాధ్యం కాదు. నువ్వు నా దేవుడివి ప్రభువా, నువ్వు అలా చేసావు ఇలా చేసావని ఆరాధించలేరు. లోపల నుంచి ఆ గిల్ట్ ఫీలింగ్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది, అపరాధ భావన. అందుకనే దావీదు కూడా అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దావీదు ఈ సంవత్సర కాలంలో ఏ కీర్తన రాయలేదు. రాయడానికి మొదలు పెట్టినా కూడా అది కదలదు. ఏమని కీర్తిస్తాడు దేవుణ్ణి? లోపల అపరాధ భావన ఉంది, పాపం చేశాడని లోపల మనస్సాక్షి చెప్తా ఉంది. అందుకనే దావీదు ఈ మాటలు రాస్తున్నాడు. సో ఆ విధంగా దావీదు తన జీవితంలో ఈ శిక్ష ద్వారా గొప్ప కరెక్షన్ తీసుకున్నాడు. దేవుని ద్వారా సరిచేయబడ్డాడు. శిక్ష పడిన తర్వాత తన పాపం అంటే ఏంటో తెలిసింది. పాపానికి వల్ల వచ్చే నష్టం ఏంటో అర్థమైంది. పాపం ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. పాపం దేవునికి మనల్ని నిరుపయోగంగా చేస్తుంది. పాపం చేసినటువంటి విశ్వాసిని దేవుడు వాడుకోలేడు. అనుకుంటాం మనం ఏదో పరిచర్య చేస్తాం, కొన్నిసార్లు పాపం లోపల పెట్టుకుని పరిచర్య చేసినా కూడా దానివల్ల ఎటువంటి లాభం రాదు, దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. సో దావీదు కూడా ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు. రెండవ కారణం ఏంటంటే, పాపం చేయకుండా నివారించడానికి. ఇప్పుడు మనకి జ్వరం వస్తుంది కొన్నిసార్లు. ఈ మసూచి, లేకపోతే ఇప్పుడు అవి లేవు, పోలియో అంటే తెలుసు కదా మీకు, కాళ్ళు చేతులు పడిపోతాయి, సన్నగా అయిపోతాయి. పోలియో రాకుండా ఏం చేస్తారు? మనకి టీకాలు వేస్తారు. సో టీకాలు ఎందుకు వేస్తారు? నివారించడానికి, జబ్బు రాకుండా మనకి నివారించడానికి పోలియో వ్యాక్సిన్ వేస్తారు. వచ్చిన తర్వాత కూడా కొన్ని వాటికి జబ్బులకి ఇంజక్షన్లు వేస్తారు. సో ఇంజక్షన్ జ్వరం వచ్చిన తర్వాత వేసినా, జ్వరం ముందు వేసినా కూడా నొప్పిగానే ఉంటుంది. సో దేవుడు కొన్నిసార్లు మనం పాపం చేయకుండా ఉండేటట్లుగా కొన్ని కష్టాన్ని, కొన్ని ఇబ్బందిని పెడతాడు. కొన్ని చోట్లకి పిల్లల్ని మనం పంపించాం కదా, మన పిల్లల్ని అరే అలా పలానా చోటకి వెళ్ళొద్దు అని చెప్తాం. కొన్నిసార్లు పలానా వాళ్ళతో మాట్లాడొద్దు, పలానా చూడొద్దు, పలానా వినకూడదు, పలాని విషయాలు మీకు తెలియకూడదు అని ఇలాగ జాగ్రత్త చేసుకుంటాం. కొంత కట్టడి చేస్తాం, వాళ్ళ చుట్టూ కొన్ని గోడలు కడతాం. ఎందుకు కడతాం అలాగా? ఎందుకు చెప్తాం అలాగా? ఫలానాది చేయొద్దు అని పిల్లలతో ఎందుకు చెప్తాం? దానివల్ల హాని ఉందని మనకు తెలుసు. దానివల్ల వాళ్ళు ప్రమాదంలో పడతారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒకప్పుడు మనం పడ్డాం, ఒకప్పుడు మనకి అలాంటి ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి అనుభవపూర్వకంగా చెప్తాం, నాయనా వద్దు, వెళ్ళొద్దు, నాయనా చూడొద్దు, అక్కడికి ఆ స్థానానికి వెళ్ళొద్దు, ఫలానా స్థలాలకు వెళ్ళొద్దు, ఇలాగ మనం చెప్తాం. దేవుడు కూడా చెప్తాడు. ఆ చెప్పేటప్పుడు మనకు కొంచెం ఇష్టం ఉండదు. చిన్నపిల్లలు అంటారు, డాడీ ఎందుకు డాడీ అంత స్ట్రిక్ట్ గా ఉంటావు? మా ఫ్రెండ్స్ అందరూ హాయిగా వెళ్తా ఉంటారు, మా ఫ్రెండ్స్ అందరూ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటారు, నువ్వేంటి మా మీద చాలా ఇంత రెస్ట్రిక్షన్స్ పెడతావు, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేవు అని మనం చాలాసార్లు, చిన్నపిల్లలు మీరే చాలాసార్లు అంటుంటారు మీ తల్లిదండ్రులతోటి. ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే మనల్ని ప్రేమించి మనం చెడిపోకూడదని, మనం పాడైపోకూడదని ఎన్నో చెప్తారు వాళ్ళు. దేవుడు కూడా అలా చెప్తున్నాడు. అందుకనే మనం ఆ హెబ్రీ పత్రిక 12లో తండ్రి తన కుమారులతో సంభాషించినట్లనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుడు కుమారులతో కుమార్తెలతో చెప్పినట్లుగా ఈ మాటలు చెప్తున్నాడు. 6వ వచనం చివరిగా ఉంటుంది, తండ్రి ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషిస్తున్నాడు ఆయన. ఈ నివారణకు మనం ఎవరిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు,
ఆయన పేరు పౌలు. పౌలు గారు భయంకరమైన శ్రమల్లోంచి వెళ్ళాడు. ఎలాంటి శ్రమలు అంటే మనం ఊహించలేం. కొన్నిసార్లు దేవుడు ఆ శ్రమల ద్వారా తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని ఎన్నో ఎన్నో విషయాలు నేర్పించాడు. ఉదాహరణకి ఫిలిప్పి పట్టణంలో జైల్లో పెట్టారు ఆయన్ని. దేవుని చిత్త ప్రకారంగానే వెళ్ళాడు. ఒక ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో గ్రీకు దేశస్థుడు పిలుస్తున్నట్లుగా ఉంది. మాసిదోనియా దేశస్థుడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పుతోన దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి నుంచి ఆ దయ్యం పోగొట్టారు. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. ఆయన్ని, శీల అనేటువంటి ఆయన స్నేహితుడిని ఆ జైల్లో వేసి భయంకరంగా కొట్టారు. జైల్లో వేయక ముందు కొరడాలతో కొట్టారు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆ జైలు అధికారిని, జైల్లో ఉండే అనేక మందిని తన వైపు తిప్పుకున్నాడు. చాలా మంది రక్షించబడ్డారు. ఆ సిచ్యువేషన్ ద్వారా చాలా మంది రక్షించుకున్నాడు. అప్పుడు పౌలుకి అర్థమై ఉంటుంది, కొట్టారులే. ఒక సంఘం ఏర్పడింది అక్కడ. ఫిలిప్పీలో ఒక సంఘం ఏర్పడింది. సో అలాగా దేవుడు ఎన్నో విషయాలు పౌలుకి నేర్పించాడు. అయితే పౌలు జీవితంలో కొన్ని లోట్లు ఉన్నాయి, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఒక లోటుపాటు ఏంటంటే పౌలు అతిశయించేవాడు. తన గురించి అతిశయించేవాడు. ఎందుకు అతిశయించేవాడు తెలిసిన? దానికి కారణం కూడా ఉంది. తాను ఎంతో నిష్ఠగా ఉండేవాడు, ఎంతో పరిశుద్ధంగా జీవించేవాడు. యేసు ప్రభువుని అంగీకరించక ముందు కూడా ఒక నిష్ఠ కలిగినటువంటి పరిసయుడు అంటే తమాషా కాదు. 613 ఆజ్ఞలు ఉండేవి ధర్మశాస్త్రంలో వాళ్ళకి. 613. ఆ 613 ఆజ్ఞలు తూచా తప్పకుండా ఆచరించేవాడు. అంత మాత్రమే కాదు, వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉండాలి. వాళ్ళకిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని రోజు కొన్ని గంటలు చదవాలి. ఇలాంటి నియమ నిబంధనలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించేవాడు. అందుకని ఒక విధమైనటువంటి అతిశయం ఉండేది తనకి. అంత మాత్రం రక్షణ పొందిన తర్వాత 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అలా తీసి పెట్టుకోండి. దేవుడు అతిశయించే వాళ్ళని అతిశయించకుండా చేస్తాడు. గర్వం అంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. గర్వం ఈ సృష్టిలో మొదటి పాపం. ఆ గర్వం నుంచే తక్కిన అన్ని పాపాలు వస్తాయి. ప్రార్థన ఎవరు చెయ్యరు అనంటే గర్విష్ఠులు. వాళ్ళు తమ శక్తి మీద ఆధారపడతారు, దేవుని శక్తి మీద కాదు. నేను చేసుకోగలను, నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నేను నా శక్తితో చేసుకోగలను, నా తెలివితేటలు ఉన్నాయి. ప్రతి పాపానికి గర్వం కారణంగా ఉంటుంది. అందుకనే దేవునికి గర్వం అంటే అసలు ఇష్టం ఉండదు. ఆయన సామెతల్లో అన్నాడు, గర్విష్ఠుల్ని ఆయన అసహించుకుంటాడు. పౌలు 12వ అధ్యాయం తీయండి, 2వ కొరింథీ పత్రిక. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. అతిశయం పడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కింద 3వ ఆకాశమును కొనిపోబడెను. తన గురించి చెప్పుకుంటున్నాడు. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గురించి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనతలేందే కాక వేరు విధముగా అతిశయింపను. పౌలు అంటున్నాడు, తన గురించి చెప్పుకుంటున్నాడు. తనకి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలు, దర్శనాలు చాలా చాలా ఎక్కువ. ఆ దినాల్లో దేవుని వాక్యం లేదు, దేవుని వాక్యం ఇంకా రాయబడలేదు.
దేవుడు దర్శనాలతో మాట్లాడేవాడు. ఆ పౌలుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఇచ్చాడు దేవుడు. దర్శనాల్లో పరలోకానికి తీసుకెళ్ళిపోయాడంట. పరలోకానికి తీసుకెళ్ళి ఆయన పరలోకం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. అద్భుతమైనటువంటి విషయాలు పౌలుకి దేవుడు కనుపరిచాడు. ఎందుకు కనుపరిచాడు? పౌలు యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, పౌలు దమస్కు మార్గంలో రక్షణ పొందినప్పుడు ప్రభు తన చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. గుర్రం మీద వెళ్తా ఉన్నాడు, పడిపోయాడు, కింద పడిపోయాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే ఒక శబ్దం విన్నాడు. ప్రభువా ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు హింసిస్తున్నా యేసుని. అర్థమైపోయింది, నజరేయుడైన యేసు క్రైస్తవులను హింసిస్తున్నాడు. ఆయన అంటే అస్సలు ఇష్టం లేదు. ఆయన ఒక హెరటిక్, అంటే ఒక దుర్బోధ చేసేవాడు, యూదా మతానికి ఒక ద్రోహి, తప్పు మార్గాన్ని బోధించేవాడు అని అనుకున్నాడు. మెస్సియాని అని ఆయన చెప్పుకున్నాడు కాబట్టి ఆయన్ని ఒక యూదా మతానికి ఒక విరోధిగా ఎంచుకున్నాడు. అయితే ఎప్పుడైతే యేసు అన్నాడో అప్పుడు అర్థమైపోయింది, ఆయన మెస్సియా అని చెప్పుకుంటున్నాడు, ఆయనే మెస్సియా అని అనుకుని వెంటనే ప్రభువా ఏం చేయాలో చెప్పు. ఆ రోజు ప్రభువా అన్నాడు. ఏం చేయమన్నావు, ఏం చేయాలో చెప్పు అన్నాడు. జీవితాంతం వరకు తను చనిపోయేదాకా ఏ రోజు కూడా నో అనే మాట లేదు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏం చేయమంటే చేశాడు, ఎక్కడ తగ్గించుకోమంటే తగ్గించుకున్నాడు, కొళ్ళ దెబ్బలు తినమంటే తిన్నాడు, ఏం చేయమంటే చేశాడు. అందుకనే ఈ మాట అంటున్నాడు, నాకున్న ప్రత్యక్షతలు చాలా ఎక్కువ. తగ్గించుకునే వాళ్ళకి దేవుడు ఎంత అనుగ్రహిస్తాడంటే, గర్విష్ఠులంటే ఎంత కోపమో, తగ్గించుకునే వాళ్ళంటే దేవునికి అంత ఇష్టం. చాలాసార్లు మనకి తెలియకుండానే మన మాటల్లో అతిశయం వచ్చేస్తుంది, మన ఆరాధనలో అతిశయం వస్తుంది, మన పాటల్లో అతిశయం వస్తుంది, మన గొంతు గురించి అతిశయం, మన యొక్క వాక్య బోధించే విషయంలో అతిశయం. నేను బ్రహ్మాండంగా మాట్లాడగలను, నేను బ్రహ్మాండంగా ప్రసంగాలు ఇవ్వగలను, బ్రహ్మాండంగా వివరించగలను. ఇలాగ రకరకాలుగా మనం అతిశయిస్తాం. మనకుండేటువంటి తలాంతులను బట్టి, మనకుండేటువంటి రకరకాల శక్తులను బట్టి అతిశయించడానికి ఆస్కారం ఉంది. కానీ దేవుడు అంటాడు, అవన్నీ నేను ఇచ్చినాయి, అవన్నీ నేను నీకిచ్చినాయి కాదు ప్రభువా, ఇవి నువ్వు ఇచ్చినాయి, నాకు కాదు అని ఎవరైతే తగ్గించుకుంటారో, తమని గురించి హెచ్చించుకోకుండా ఉంటారో, దేవుడు వాళ్ళని ఎంతో దీవిస్తాడు, వాళ్ళకి తను ప్రత్యక్షపరుచుకుంటాడు. చాలాసార్లు మన యొక్క అతిశయమే దేవుని ప్రత్యక్షతల్ని మనకి దూరం చేస్తుంది. దేవుని వాక్యం మనకు అర్థం కాకపోవడానికి కారణం కూడా అదే. దేవుని దగ్గరికి వెళ్ళి సంపూర్తిగా తగ్గించుకోవడం అనేది దేవునికి మహా ఇష్టమైనటువంటి కార్యం. అందుకనే ఒక వ్యక్తిని దేవుడు ఏమన్నాడంటే, ఇలాంటి వ్యక్తి ఇక ఎప్పటికీ పుట్టడు, స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాళ్ళు లేరు అన్నాడు. ఎవరి గురించి? బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఎందుకు? తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పుల వారుని పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. నువ్వెవరివి అని అడిగారు వాళ్ళు. నువ్వు ఆ ప్రవక్తవా, ఏలియావా అంటే ఆయన ఏమన్నాడంటే, తన్ను ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. నేనెవరినంటే, అరణ్యంలో ప్రభు మార్గం సరళం చేయండి అని చెప్పేటువంటి ఒక శబ్దాన్ని, నేను ఒక మనిషిని అని కూడా చెప్పలేదు, నేను ఒక శబ్దాన్ని, అరణ్యంలో అరిసేటువంటి ఒక శబ్దాన్ని, వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పేటువంటి ఒక శబ్దం. ఎంత తగ్గించుకున్నాడో. అందుకనే ప్రభు అన్నాడు, ఇలాంటి వ్యక్తి మరలా పుట్టడు అని చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో అలాంటి వ్యక్తి ఇంకొకడు లేడు. అద్భుతమైనటువంటి వ్యక్తి. అందుకని తగ్గించుకోవడం వల్ల పౌలు అలాంటి వాడు, తగ్గించుకున్నాడు. పౌలు యొక్క తగ్గింపు మనం ఊహించలేం. అందుకనే దేవుడు ఎన్నో అయితే
అప్పుడప్పుడు పౌలుకి కోపం వస్తుంది. అప్పుడప్పుడు పౌలు అతిశయపడేటువంటి అవకాశం వచ్చేది. దేవుడు అతను అతిశయపడకుండా నివారణకి ఒక శ్రమ పంపించాడు. అతని జీవితంలోనికి ఒక శ్రమని పంపించాడు. చూడండి 8వ వచనం, 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయము ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. ఆయన శరీరంలో ఒక ముళ్ళుందంట. శరీరంలో అని చెప్పాడు కాబట్టి అది ఏదో రోగమై ఉండాలి. ఆత్మ సంబంధమైనది కాదు, అది శరీరంలో ఉంది కాబట్టి ఏదైనా రోగమై ఉండాలి. అది ఏ రోగమో మనకు తెలియదు. చాలా మంది అంటారు కళ్ళు రోగం అంటారు. కళ్ళు కనబడవు పౌలు గారికి, అందుకనే లెటర్స్ రాసేటప్పుడు ఇంకొకరితో రాయిస్తాడు. చివరి సంతకం మాత్రం ఆయన పెడతాడు, ఇంకొకరితో రాయిస్తాడు అని అంటారు. ఆయన కళ్ళుకి జబ్బు చేసింది అంటారు. అది కళ్ళ జబ్బో తెలియదు, అది ఇంకోటి ఏదో తెలియదు, కానీ ఒక ముళ్ళు, అది బాధకరమైంది. మామూలు ముళ్ళు కాదు, అది బాధకరమైంది. సాతాను యొక్క దూతగా నా శరీరంలో ఉంది అంటాడు. అయ్యా తీసేయి ప్రభువా, దీన్ని నా దగ్గర నుంచి తీసివేయి, ఈ జబ్బుని తీసేయని ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు ఉండని. ఎందుకంటే అది తీసేస్తే నువ్వు రెచ్చిపోతావు. నీకున్నటువంటి ప్రత్యక్షతలు అలాంటివి. నువ్వు అతిశయిస్తావు. అతిశయించి నా చేతిలో వాడబడకుండా, నేను నిన్ను వాడుకోకుండా నిరుపయోగం అయిపోతావు. అందుకని నీకు అది ఉండాలి అన్నాడు. చాలాసార్లు విశ్వాసులంగా మన జీవితాల్లో కొన్ని మనకి అలాంటివి వస్తాయి. మనకు అనిపిస్తుంది, ప్రభువా ఇది తీసే ప్రభువా, ఎందుకు ఇది, ఈ కాళ్ళ నొప్పులు, ఈ నడుము నొప్పి, ఈ క్యాన్సరు, లేకపోతే ఈ జబ్బు, ఈ కడుపు నొప్పి. ప్రభు అంటాడు ఉన్నాయి. కొన్నిసార్లు తీసేస్తాడు, కొన్నిసార్లు ఉంచుతాడు, ఆయన ఇష్టం. అయితే దానికి కారణం ఏంటంటే అది మనల్ని అణచడానికి, గర్వించకుండా అణచడానికి, దేవుని చేతిలో మనం వాడబడకుండా నిరుపయోగం అయిపోతామని, పాపం చేయకుండా మనల్ని దూరపరచడానికి. అలాంటి పరిస్థితి. మూడవ కారణం ఏంటంటే ఒక సత్యం నేర్పించడానికి. దేవుడు ఒక సత్యాన్ని నేర్పించాలనుకోండి, ఆ నేర్పించడానికి దేవుడు మనల్ని ఒక పరిస్థితిలోని తీసుకెళ్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీ దండం నీ దుడుకర నాకు తోడుగా ఉంటాయి. ఎంతమందికి అర్థమైంది అది? ఎంతమందికి అర్థమైంది? మనం చదివాం దాన్ని. మనకి గాఢాంధకార లోయలో వెళ్ళలేదు. గాఢాంధకారపు లోయలో వెళ్ళిన అడిగితే అర్థమవుద్దు వాళ్ళకి. నాకు తెలుసునండి, ఆ గాఢాంధకారపు లోయ అంటే ఇంగ్లీష్లో ఎలా ఉందంటే ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అంటే మరణపు నీడ మన మీద పడినట్లుగా అనిపిస్తుంది అనమాట. చచ్చిపోతాను, ఇంక అయిపోయింది నా పని అనేటువంటి పరిస్థితి. ఆ గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుని సన్నిధి మనం అనుభవించినప్పుడు, దాని నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆ తర్వాత ఈ వాక్యం చదివామనుకోండి, గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళాను, నేను భయపడిన, ఎందుకంటే నీ దండం నీ తోడు ఉంది నాకు అని. అప్పుడు అంటాం, ప్రభా అవును ప్రభా, ఎస్ నేను చెప్పగలను. గాఢాంధకారపు లోయ అంటే నాకు అర్థమైంది, ప్రభా నీకు వందనాలు, నువ్వు నాతో కూడా ఉన్నావు అని అనుభవపూర్వకంగా చెప్పగలం. ఒక సత్యాన్ని అర్థం చెప్పేటప్పుడు, ఒక సత్యాన్ని మనకు నేర్పించడానికి దేవుడు కొన్ని కష్టమైన పరిస్థితుల్లోంచి తీసుకుని వెళ్తాడు. కష్టాల్లో దేవుని సత్యాన్ని అద్భుతంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చదివినా అర్థం కానిటువంటి కొన్ని సత్యాలు ఆ పరిస్థితుల్లోంచి వెళ్తే మనకు అర్థమవుతాయి. ఒంటరితనం, అందరూ విడిచిపెట్టేశారు నన్ను, అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఒంటరితనంలో ఉన్నాను. ఒంటరితనం అంటే ఏంటో అప్పుడు అర్థమవుద్ది. ప్రభు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టిన, నిన్ను ఎన్నడూ ఎడబాయను అంటాడు. ప్రభు నిజంగా నన్ను ఎడబాయవు. ఆ ఒంటరితనంలో నీ సన్నిధి నాకు అర్థమైంది, నువ్వెప్పుడు కూడా నన్ను విడిచిపెట్టావు నాకు అర్థమైంది.
దేవుడు మనల్ని అలాంటి పరిస్థితులను తీసుకువెళ్ళకపోతే అనుభవం రాదు, మనకి అనుభవం రాదు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఎక్కడున్నది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో చివరిలో అంటాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఎంత అర్థమైంది మనకది? మనకు అర్థం కాదు, ఎందుకంటే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి మనం వెళ్ళలేదు. అయితే అలాంటి పరిస్థితుల్లోంచి ఒక ఆయన వెళ్ళాడు. విలియం కేరీ అనేటువంటి ఒక మిషనరీ ఇంగ్లాండ్ నుంచి మన దేశం వచ్చాడు 1793వ సంవత్సరం. ఆ సంవత్సరంలో ఆ భారతదేశం పరిస్థితి చాలా భయంకరంగా ఉండింది. చాలా కరువు ప్రాంతంగా ఉండింది. భారతదేశంలో ఉండేటువంటి అంటరాంతనం, ఈ కుల వ్యవస్థ, అతన్ని దూరం పెట్టారు మనుషులు. నువ్వు మాకంటే చాలా హీనమైన వాడివి అని చెప్పారు. అతను ఒక కొడుకు చచ్చిపోతే ఆ కొడుకు చచ్చిపోయిన అతన్ని పాతిపెట్టడానికి కూడా ఎవరు రాలే. అతనే గుంట తవ్వుకుని అతనే పాతిపెట్టుకున్నాడు. విలియం కేరీ అనే ఆయన. భార్య కొంచెం మానసికమైన సమస్యలతో ఉండేది. బిడ్డలకి అప్పుడప్పుడు జబ్బులు వస్తూ ఉండేవి. ఆయన మన భారతదేశం వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఈ భారతదేశానికి బైబిల్ ఇవ్వాలి, వాళ్ళ స్వంత భాషలో ఈ బైబిల్ని వాళ్ళకి అందివ్వాలి, దేవుని యొక్క వాక్యాన్ని అందివ్వాలి అని ఈ బైబిల్ని మన ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆయనకి ఏమీ రావు. ముందు సంస్కృతం, మన భారతదేశంలో ఉండే భాషలన్నిటికీ తల్లి లాంటి భాష ఏంటంటే సంస్కృతం. సంస్కృతం నుంచే ఇవన్నీ వచ్చాయి. అందుకని ముందు సంస్కృతం నేర్చుకున్నాడు. ఒక బ్రాహ్మణ గురువు గారిని పెట్టుకుని సంస్కృతం నేర్చుకున్నాడు. ఎంత పాండిత్యం నేర్చుకున్నాడంటే దాని గ్రామరు మొత్తం ఒక సంవత్సరం అంతా కష్టపడ్డాడు. సంస్కృతం నేర్చుకున్నాడు. సంస్కృతం నేర్చుకుని అక్కడి నుంచి ఒక 30 సంవత్సరాల లోపల 18 భారత భాషలు నేర్చుకున్నాడు. 18 భాషల్లో పట్టు సాధించాడు. తర్వాత ఒక పెద్ద ప్రింటింగ్ మిషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ ప్రింటింగ్ మిషన్ లో ఇంగ్లాండ్ నుంచి పెద్ద పెద్ద రీములు, కాగితాలు తెప్పించాడు. అప్పుడు ఆ దినాల్లో ఓడ మీద వచ్చేవి. చాలా కష్టం, చాలా ఖర్చు పెట్టి వాళ్ళ మిషనరీ ఆర్గనైజేషన్ వాళ్ళని బతిమలాడుకుని ఈ కాగితాలు ప్రింట్ చేయాలి కదా, కాగితాలు తెప్పించాడు. మరి ఆ దినాల్లో మనకి ఇప్పుడున్నట్టుగా కంప్యూటర్ ఉండేది కాదు. ఈ లెడ్ అంటే సీసం తోటి ఈ అచ్చులు చేసేవాళ్ళు. లెటర్స్ అచ్చులు ఉండేవి. ఆ లెటర్ అచ్చులు తయారు చేశాడు. ఎన్ని భాషలు, రకరకాల భాషల్లో ఉన్నటువంటి ఆ లెటర్స్ తయారు చేశాడు. అన్ని పెట్టుకున్నాడు. తర్వాత ఇక ఈ వ్రాత ప్రతులు, మాన్యుస్క్రిప్ట్స్ అంటారు, తర్జుమా చేశారు. సాంస్క్రిట్ లోంచి తెలుగు, హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో తర్జుమా చేశారు. ఆ కాగితాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. బైబిల్ ప్రింట్ చేయాలి. అన్ని చేసుకున్న తర్వాత ఒక 200 మంది పనోళ్ళని పెట్టాడు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. 200 మంది పనోళ్ళని రెడీ చేసుకున్నాడు. ఇంకా ప్రింట్ చేయబోతున్నారు. ఒకరోజు రాత్రి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. రాసుకున్న అన్ని కాలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి. ప్రింటింగ్ మిషన్ మొత్తం కాలిపోయింది. అచ్చులన్నీ కరిగిపోయి ముద్దలు అయిపోయినాయి. ఏమీ మిగలలేదు. కంప్లీట్ గా భస్మం అయిపోయింది, బూడిదైపోయింది. దాదాపు ఒక 2-3 సంవత్సరాల పనంతా కూడా అలాగా మొత్తం పడిపోయింది. ఎలా ఉంటుంది? దేవుడికి తెలీదా అగ్ని ప్రమాదం వస్తుందని? దేవుడు ఆపగలరు కదా, ఆయన సార్వభౌముడు కదా. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి మనసులో? యోబుకి వచ్చినట్లుగా వస్తాయి కదా. అప్పుడు ఏం చేశారండి వాళ్ళు? వర్కర్స్ అందరూ కూర్చుని ఆ బూడిద ఎక్కడైపోయిందో అక్కడ, కాలిపోయింది అక్కడ స్తుతి కూటం పెట్టారు. ప్రభువా, నీకు తెలుసు, ఎందుకు చేసావో మాకు తెలియదు, నీకు వందనాలు అన్నారంతే. అక్కడే నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక సంవత్సరం లోపల
మనం ఈ పని ముగిద్దాం అని మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. మళ్ళీ తర్జుమా చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ అచ్చులు తయారు చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ కాగితాలు తెప్పించడం మొదలుపెట్టారు. 1 సంవత్సరం లోపల మొత్తం మళ్ళీ పూర్తయిపోయింది. కొన్ని వందల వేల బైబిల్ ప్రింట్ అయినాయి. తెలుగులో మొట్టమొదటి బైబిల్ అక్కడి నుంచే వచ్చింది. విలియం కేరీ తర్జుమా చేసిన ఆ బైబిల్లో ఇది తెలుగు బైబిల్. అంటే మొత్తం బైబిల్ కాదు, బైబిల్లో కొన్ని లూకా సువార్త, యోహాను సువార్త అలాంటివి సువార్తలు ముందు ప్రింట్ చేశారు. మరాఠీలో, ఒరిస్సాలో అన్ని. అప్పుడు ఈ మాట చదివారు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఎస్ అన్నారు అందరూ. మాకు అర్థమైంది, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు మళ్ళీ గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకు చేశాడు మరి, ఎందుకు కాల్చాడో తెలియదు మాకు తెలియదు ఎందుకో, అది ఆయనకే తెలుసు. మళ్ళీ కొత్త ప్రింటింగ్ మిషన్, ఆ ప్రింటింగ్ మిషన్ కంటే మంచి ప్రింటింగ్ మిషన్ వచ్చింది. చాలా బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు భారతదేశం అంతా. ఆ దినాల్లో మిషనరీలు వాడుకోవడానికి ఈ బైబిలే ఉండేది. దేవుడు కొన్ని సత్యాలు నేర్పించడానికి కష్టాలను తీసుకెళ్తాడు. మొత్తం తీసేస్తాడు, కొన్ని మన దగ్గర నుంచి మొత్తం తీసేస్తాడు. ప్రభువా ఏంటిది అంటాం. ఎస్, నువ్వు నా మీద ఆధారపడు, వాళ్ళ మీద, వీళ్ళ మీద, డబ్బు మీద, లేకపోతే నీ తలాంతుల మీద ఆధారపడదు అని అవన్నీ తీసేసి ఇప్పుడు ఆధారపడు నా మీద. ఆయన కాళ్ళ మీద పడతాం. అప్పుడు అక్కడి నుంచి లేపుతాడు, బూడిదలోంచి లేపుతాడు మనల్ని పైకి. అద్భుతమైన దేవుడు. మనలో చాలా మంది సాక్ష్యాలు ఇమ్మంటే ఇస్తారు. మా జీవితంలో మేము చూసాం అలాంటి దేవుడిని. అంజమ్మ గారు అడిగితే చెప్తుంది, మా దేవుడిని అని చూసాం మేము, అలాంటి దేవుడు మా దేవుడు అని చెప్తారు. చాలా మంది చెప్పగలరు. ఎస్, బూడిదలోంచి మనల్ని పైకెత్తే దేవుడు. నాలుగో కారణం ఎదురు చూడడానికి. దేనికి? ఏం ఎదురు చూడాలి? మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఆ గమ్యం కోసం ఎదురు చూపులు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి కొన్ని శిక్షలు పంపిస్తాడు, కొంత శిక్షణ. అది శిక్ష కాదు, శిక్షణ. ఆ శిక్షణలో ఏం జరుగుతుందంటే, మనం దేనికైతే అతుక్కుపోయామో, ఈ లోకంలో దేనికైతే అతుక్కుపోయామో దాని నుంచి సపరేట్ చేస్తాడు, దాని నుంచి లూజ్ చేస్తాడు మనల్ని. నువ్వు మరీ లోకానికి అతుక్కుపోయావు కాబట్టి దాని నుంచి బయటికి లాగుతాడు. మనం వెళ్ళాల్సింది అక్కడికి, ఇది కాదు. ఇది టెంపరరీ, ఇది తాత్కాలిక మజిలీ. మనం అసలు లోకం ఇంకోటి ఉంది, దానికి వెళ్ళాలి. కాబట్టి దానికి మనల్ని సిద్ధం చేస్తాడు. యోహాను భక్తుడు దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. బాగా పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు, 70-80 సంవత్సరాలు. క్రీస్తు శకం 92-94 మధ్యలో, క్రీస్తు శకం 92-94 మధ్య కాలంలో చాలా చాలా ముసలాడుగా అయిపోయాడు. అప్పటికి 80 సంవత్సరాలు అలా ఉన్నాయి. ఒక 10 సంఘాలు, ఒక 7 సంఘాల్లో తను పనిచేశాడు. ఆ 7 సంఘాల పేర్లు ప్రకటనలో ఉన్నాయి మనకి. సార్దిసు, ఎఫెసు, ఇలాగా తుయతైర, స్ఫుర్ణ, ఆ 7 సంఘాల్లో ఆయన పనిచేశాడు. అయితే సంఘాల్లో సువార్త చెప్తున్నందుకు సంఘం నుంచి బహిష్కరించారు ఆయన్ని. అప్పుడున్న రోమా సైన్యం భయంకరంగా హింసలు పెడుతుంది, విశ్వాసుల్ని చంపేస్తున్నారు. ఈయన పట్టుకుని సలసల కాగే నూనెలో వేశారు. ఎంత భయంకరం చూడండి. నూనెలో వేశారు ఆయన్ని. నూనెలో వేస్తే ఆయనకి ఏం అవ్వలేదు. వాళ్ళకి లాభం లేదని చెప్పి ఇతను తీసుకెళ్ళి ఒక ఓడెక్కించి, ఒక భయంకరమైన ఒక ద్వీపం, అక్కడ మనుషులు ఉండరు, ఏదో కొద్దిమంది క్రిమినల్స్ ఉంటారు, అక్కడ పడేశారు. పద్మాస్ దాని పేరు. పద్మాస్ అనేటువంటి ద్వీపంలో పడేశారు. రాళ్ళు, పెద్ద పచ్చిక కూడా ఉండదు అక్కడ ఈ రాళ్ళు కొట్టుకోమని చెప్పి అతనికి శిక్ష వేసి అక్కడ పెట్టారు. చాలా కష్టాలు పడ్డాడు, చాలా చాలా దుఃఖం వేసింది. తన పనిచేసినటువంటి సంఘాల్లో 5 సంఘాలు భయంకరమైన పాపంలో పడిపోయినాయి. పాపం విస్తరిస్తా ఉంది సంఘాల్లో. అప్పుడు దేవుడు, దేనికోసం నువ్వు వెయిట్ చేయాలో
నేను చూపిస్తాను రా అని చెప్పి ప్రకటన గ్రంథాన్ని ఆయనతో రాయించాడు. చూడండి 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడికి తీసుకెళ్ళి ఆ 4వ అధ్యాయంలో ఈ సంఘాలన్నిటి గురించి చెప్పి ఆ 7 సంఘాలకి ఆయన ఉత్తరాలు రాసిన తర్వాత 4వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, పరలోకానికి రా, నువ్వు దేనికోసం వెయిట్ చేయాలో నీకు చూపిస్తాను అని యోహాన్ని ఆత్మరూపంలో ఆయన ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని అలాంటి పరిస్థితుల్లో మనం దేనికోసం వెయిట్ చేయాలో, దేనికోసం ఆరాటపడాలో, దేనికోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలో దాన్ని మనకి చూపించడానికి మనం దేనికైతే అతుక్కుపోయామో ఆ పరిస్థితుల్ని వాళ్ళని ఆ దాని నుంచి లాగుతాడు బయటికి. దేని ద్వారా? కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, బాధలు, జబ్బులు. మన అనిపిస్తుంది చచ్చిపోతే బాగుండు, తొందరగా ప్రభు వచ్చేస్తే బాగుండు. నేను ఇటీవల ఒక ఆవిడతో మాట్లాడుతున్నాను. చాలా కష్టాల నుంచి వెళ్తుంది. ఏనమ్మా, ప్రభు వచ్చేస్తున్నాడు, త్వరలో వచ్చేస్తున్నాడు, నేను అనుకున్న 2030 లోపలే ప్రభు వచ్చేస్తాడు, అన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి. క్రీస్తు విరోధి అనేవాడు కూడా పలానా చోట ఉన్నాడని గుర్తుపట్టారు. అతని ఇంటి పేరు 666. పెద్ద ప్యాలెస్ ఉంటుంది, ఆ ప్యాలెస్ పేరు 66 అని పెట్టినాడు. అతని పేరు చెప్తే మీరు భయపడతారు, అందుకని నేను చెప్పట్లేదు. సో అతన్ని గుర్తుపెట్టారు. కాబట్టి వెళ్ళిపోతాం మనం అని చెప్తే అవంది, ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుండండి, ఈ బాధలు భరించలేకపోతున్నాను. బాధలు మనల్ని ఏం చేస్తాయంటే, అబ్బా ప్రభువా వెళ్ళిపోతాను, నీ దగ్గరికి వచ్చేస్తాను. ఒక ఐటీ ఉద్యోగితో మాట్లాడుతుంటే, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం, టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతున్నాం. అబ్బా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ పనే ఎక్కువైపోతా ఉంది. అరే ప్రభు చేస్తున్నాడు, ఎంత తొందరగా వస్తే అంత బాగుండు, ఎంత తొందరగా వస్తే అంత బాగుండు. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవచ్చు. అబ్బా టార్గెట్స్ రీచ్ అవ్వక్కర్లేదు, ప్రతిరోజు సర్వే చేయక్కర్లేదు, వెళ్ళిపోతాం. టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఈ లోకంలో అంతా టెన్షన్, వెళ్ళిపోతున్నాం వెరీ క్విక్గా. కాబట్టి దేవుడు మనల్ని కొన్ని బాధలు, కష్టాల నుంచి తీసుకెళ్ళేటప్పుడు 4వ కారణం ఏంటంటే, మనల్ని అటువైపు చూడడానికి. ఇటువైపు చూస్తున్నాం, భూమి వైపు చూస్తున్నాం, మన తలకాయలు ఎత్తి పైకి చూడడానికి. ప్రభువా ఎప్పుడు వచ్చేస్తావు? యోహాను తీసుకెళ్ళాడు పైకి తీసుకెళ్ళి, యోహాను నువ్వు దీనికోసం వెయిట్ చేయాలి, ఇది కాదు, సంఘాలు పాడైపోతున్నాయి, లేకపోతే ఆ శ్రమలు ఈ శ్రమలు వస్తాయి, కానీ నీ ప్లేస్ ఇది, నువ్వు వెళ్ళాల్సిన స్థలం ఇక్కడ అని చెప్పి మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఈ బాధలు, ఈ కష్టాలు మనల్ని ప్రిపేర్ చేస్తాయి. 4 చూసాం మనం. మొట్టమొదటిది, దేవుడు పాపానికి ఒక శిక్ష వేస్తాడు, పర్యవసానాలు. రెండవది, పాపం చేయకుండా కొన్నిసార్లు మనల్ని ఆపుతాడు. ఏమంటారు దాన్ని? నివారణ, ప్రివెన్షన్. మరికొన్నిసార్లు ఒక సత్యం నేర్పించడానికి, కొన్నిసార్లు మనల్ని క్రమశిక్షణలో తీసుకెళ్తాడు. చివరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వైపు తిప్పడానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు. శ్రమలు మంచివి. ఆయన కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలు. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఆయన రాకడికి సిద్ధం చేయాలి. రకరకాల పరిస్థితుల ద్వారా మనం ప్రార్థన చేయండి, ప్రార్థనకి రండి అంటే చాలా మంది రావట్లేదు. దేవుడు మీ మోకాళ్ళు వంగేటట్టు చేస్తాడు, మీరు ప్రార్థన కోసం పరిగెత్తి వచ్చేటట్టు చేస్తాడు. మీరు మాట వినకపోతే మీ అంతటా మీరే వస్తారు. ప్రార్థనకి రండి, సంఘ ప్రార్థన చేసుకున్నాం రండి అంటే మీరు రావట్లేదు. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా వాళ్ళని తీసుకురా అని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వస్తారు, మీరే వస్తారు. ఎందుకు? అయ్యా నాకు ఈ బాధ ఉంది, దీనికోసం ప్రార్థన చేయాలి రండి అని మీరే వస్తారు. సో రకరకాల పనులుంటే పర్లేదు, కానీ పని పాట లేకుండా ఇళ్లలో కూర్చోవద్దు. రండి ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం.
లేకపోతే దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. ప్రార్థన చేస్తున్నాం.